నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రైతు రుణమాఫీ అమలు సందర్భంగా చింతపల్లి రైతు వేదిక వద్ద మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం రైతుల కుటుంబాలలో వెలుగు నింపే ఉద్దేశంతో ఈరోజు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మొదటి విడతగా 1 లక్ష రూపాయల లోపు రుణాలను సుమారు 7,000 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. మండలంలో వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి రైతు సోదరులకు అదేవిధంగా అధికారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంపీడీసీలకు వైఎస్ఆర్సీపీకి మండల పార్టీ అధ్యక్షుడు అందరూ కూడా నాయకులు నమస్కారం. నిజంగా కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు తలెత్తుకొని గర్వపడే రోజు ఈ రోజు. భారతదేశ చరిత్రలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి గత 10 సంవత్సరాలుగా చూసాం, తెలంగాణ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయని, రైతులు పడేటువంటి కష్టాలు దూరమై రైతుల యొక్క అప్పులు పోతాయని అందరం ఎదురు చూసాం. కానీ 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడేటువంటి రైతాంగానికి ఉపశమనం దొరికే విధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే రైతుల యొక్క బాధలు పోతాయని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడుతుందని నిరూపించినటువంటి